డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ యొక్క వీడియోలో చూద్దాము. దానికోసమై ముందుగానే నేను బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టాను. దీని యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, స్టిచెస్తో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి ఇక్కడ 4వ భాగం 9 ఇంచెస్, 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆర్మ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మరి ఇవండి కొలతలు. నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బ్లౌజ్ వచ్చేసి 36, దాంతో కలిపి డీప్ నెక్ కాబట్టి నేను 2.5 ఇస్తున్నాను. కుట్టేసరికి 2.5 అవుతుంది. ఆ తర్వాత దీని యొక్క నెక్ లెంత్, బ్యాక్ యొక్క లెంత్ వచ్చేసి నేను దాదాపుగా కొంచెం డీప్ తీసుకుంటున్నాను. అంటే 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా 11 ఇంచెస్కి మార్క్ వేసుకొని ఒక బాక్స్లా ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ కలుపుకోవాలి. ఆ తర్వాత పై సైడ్ నుంచి కూడా ఒక లైన్ కలుపుకొని ముందు బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. నేను ఇదే మోడల్లో మన బ్లౌజ్ యొక్క పీస్ కూడా కటింగ్ చేశాను. అయితే బ్లౌజ్ పీస్ మీద కాకుండా లైనింగ్ మీద నేను నెక్ యొక్క డిజైన్ అనేది ముందుగా మార్కింగ్ వేస్తాను. చూడండి. నెక్ షేప్ ఇక్కడ వేసిన తర్వాత నెక్ని యొక్క బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మరోసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు వేసిన మార్క్ని కొంచెం కనుక మనం గట్టిగా ప్రెస్ చేసామంటే ఇంకొక సైడ్ కూడా ఈ యొక్క మార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మనం డార్క్గా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఫేస్ సైడ్కి ఉంచుకొని దానిపైన నుంచి ఇప్పుడు మార్కింగ్ వేసింది పైకి కనపడేటట్టుగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఆ యొక్క బ్లౌజ్ పైన నుంచి ఈ విధంగా పెట్టుకొని బ్లౌజు నెక్ కదలకుండా ఉండేందుకు నేను పిన్అప్ చేశాను. ఆ తర్వాత మార్కింగ్ వేసిన ప్రకారంగా వాటిపైన నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత లోపలికి ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంచుకుంటూ నేను మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, దాని ప్రకారంగా మనము కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు క్లాత్ ఉంచుకొని సెంటర్లో ఉంటున్న క్లాత్ని తీసివేయాలి. అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఉండే క్లాత్ని పక్కకి వేయకుండా అది కొంచెం తీసి పక్కన ఉంచుకోండి. నేను దాంట్లోనే ప్యాటర్న్ అనేది కట్ చేస్తున్నాను. దీంతో ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వి షేప్ ఉంది కదా, అక్కడ కట్ బాగా ఇచ్చుకోండి. మనకు టర్నింగ్ అయ్యేసరికి అక్కడ ఏంటంటే ముడతలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసుకొని లైనింగ్ మీదకి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత మనము బ్లౌజ్ కనుక తిప్పుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది, ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత మరోసారి బ్లౌజ్ని ఈ విధంగా అనుకొని ఇప్పుడు నెక్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో బ్లౌజ్ పై సైడ్ నుంచి చూపించే విధంగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత సెంటర్లో తీసి పెట్టుకున్న పీస్లో నుంచి నేను 2 పీసెస్ కట్ చేస్తున్నాను. అది వచ్చేసి ఒక 4 ఇంచుల మనకు వెడల్పులో పొడవులో ఒక స్క్వేర్ బాక్స్ అనేది కావాలి. దానికి సెంటర్లో ఇలా లైన్ వేసి కొంచెం చూపించే విధంగా ఇలా రౌండ్ షేప్లో మనకు మార్కింగ్ అనేది వేసుకొని దాని ప్రకారంగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకు ఎక్కడైతే రౌండ్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ రౌండ్ షేప్ను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసివేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కింది సైడ్కు క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. మనకు లోపల సైడ్కు క్లాత్ కావాలి కాబట్టి తర్వాత స్టిచ్చింగ్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకొని ఈ యొక్క ప్యాటర్న్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పి మళ్ళీ పై సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు కుట్టిన ఈ యొక్క ప్యాటర్న్ని బ్లౌజ్కి సెంటర్లో మనకు ఇక్కడ వస్తుందన్నమాట.
అయితే ఇప్పుడు నెక్కి అటు సైడ్ ఇటు సైడ్ ఎంతవరకు అది కనపడుతుందో ఇలా మార్కింగ్ అనేది కొంచెం డార్క్గా వేసుకోండి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పులో ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను డోరీ కుడుతున్నానండి. తర్వాత ఈ యొక్క ఫూట్ ఎంతైతే ఉంటుందో మిషన్ ఫూట్ అంతే గ్యాప్ ఉంచుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే తర్వాత కటింగ్ చేసుకోండి. నేను ఒకేసారి స్ట్రైట్గా పీస్ కటింగ్ చేశాను ఈ విధంగా. ఆ తర్వాత సూది దారం తీసుకొని పై సైడ్ నుంచి సూదిని ఈ విధంగా 2 సార్లు ఇలా ముడి వేసుకోండి గట్టిగా. ముడి వేసుకున్న తర్వాత సూదిని కొన కాకుండా వెనక సైడ్ మనం దారం ఎక్కిస్తాం కదా, దానిని లోపల సైడ్కు చూయించే విధంగా ఈ విధంగా ఎక్కించుకోవాలి. లాస్ట్కి ఈ యొక్క సూదిని మనము బయటకు తీసుకోవాలి. ఇలా నీడిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెము మనము ఇప్పుడు పై సైడ్ ముడి ఉంటుంది కదా, అక్కడ చూయించే విధంగా ఇలా కనుక అనుకున్నామంటే మనకు ఈజీగా డోరీ అనేది బయట సైడ్కు తిరుగుతుంది అనమాట. ఇలా తర్వాత సూదిని తీసివేసి ఒక 2 ఇంచుల పొడవులో కొన్ని పీసెస్లా వీటిని కటింగ్ అనేది చేసుకోండి. ఇవి వచ్చేసి మనము కుట్టి పెట్టిన ప్యాటర్న్కి ఇవి ఈ విధంగా చూయించే విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఎక్కడైతే వేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ వీటిని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మీ యొక్క ప్యాటర్న్లో ఎన్ని వస్తే అన్ని ఇక్కడ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలాంటి లేస్ తీసుకున్నాను. లేసు ఒక 1/2 ఇంచ్ అంత వెడల్పులో ఉంది కాబట్టి ముందు పై సైడు ఇలా షేప్లో ఏ షేప్లో అయితే ఇది తిరుగుతుందో కొంచెం రౌండ్ షేప్లో అదే షేప్లో దీన్ని ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. కావలసినంత లేస్ ఇక్కడ వేసుకోవాలి. ఎక్స్ట్రా ప్లేస్ని కటింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత కింది సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఈ యొక్క ప్యాటర్న్ ఎక్కడ సెట్ అవుతుందో ఈ విధంగా చూసుకొని దాన్ని ఈ విధంగా నెక్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ప్యాటర్న్ కుట్టిన తర్వాత అయినా సరే దాని ముందు అయినా సరే ఈ విధంగా లైనింగ్ని బ్లౌజ్ని అంటిస్తూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇలా బ్లౌజ్ మొత్తము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ వేసిన తర్వాత షోల్డర్కి సెంటర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ 4.5 ఇంచుల వెడల్పు అంటే లెంత్లో ఇక్కడ నేను వెనక సైడ్ డాట్స్ వేస్తున్నాను, టక్స్లు వేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. తర్వాత 1.25 ఇంచుల వెడల్పులో స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను. పై సైడు కొంచెము ఈ విధంగా ఒక 1/4 ఇంచు ఫోల్డింగ్ చేస్తూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. తర్వాత బ్లౌజ్కి కింది సైడు పై సైడ్ నుంచి ఇలా మనము బ్లౌజ్ పై సైడ్ నుంచి ఈ యొక్క పీస్ని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. టక్స్లు వేసిన దగ్గర కొంచెం క్లాత్ని ఒక కుచ్చు అనేది వేసుకోవాలి. తర్వాత కుట్టిన ఈ యొక్క క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తూ ఆ యొక్క క్లాత్ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత కుట్టిన యొక్క పీస్ని మొత్తానికి లోపల సైడ్కి తిప్పుకుంటూ ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోండి, స్టిచ్ అయినా వేసుకోండి. నేనైతే ఒకేసారి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత నెక్కి 1 ఇంచ్ నెక్కి ఈ యొక్క లేస్కి కొంచెం గ్యాప్ ఇస్తూ చూయించే విధంగా ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూయించేటట్టుగా ఈ యొక్క లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఒకసారి స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ సైడ్కి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇది 1/2 ఇంచ్ వెడల్పులో ఉంది కాబట్టి పై సైడు కింది సైడు 2 సైడ్లు ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ అనేది వేశాను. మరో లేస్ తీసుకున్నాను ఇదే టైప్లో. కొంచెం మీకు ఇక్కడ ఏ షేప్ కనుక ఇష్టమైతే ఆ షేప్లో ఇక్కడ చూయించే విధంగా వీటిని కూడా ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ముందు నేను ఒక సైడ్ కుట్టాను, ఆ తర్వాత రెండో సైడ్ కూడా కొంచెం మెజర్మెంట్స్ చూసుకుంటూ రెండో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టాను.
అయితే కింది సైడ్ కొంచెం లేస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని దానిని లోపల సైడ్కి ఈ విధంగా తిప్పుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోండి. కరెక్ట్గా కనుక కట్ చేసామంటే లేస్ అనేది మనకు ఊడిపోతుంది. అదేవిధంగా ఇంకొక సైడ్ కుట్టుకోవాలి. చూడండి, చాలా మంచి డిజైన్, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే ఇలాంటిది మీరు ఇక్కడ సైడ్ కనుక స్టిచ్ కనుక వేసుకున్నారంటే ఇంకా లుక్ బాగుంటుంది. డోరీస్, ఇలాంటి డోరీస్ వేసాను. దాని యొక్క వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దీనికి ఫ్రంట్ సైడ్ నేను స్లేట్ నెక్ వేసానండి, వీడియో అయితే తీయలేదు. తర్వాత బ్యాక్ సైడ్ మటుకు డోరీస్ వేసినాక లుక్ అయితే చాలా చాలా బాగుంది. మరి ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.